హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు చిత్తూరు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈ రోజు మనం రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలండి. గోధుమ రవ్వ యాడ్ చేసుకోవడం వలన పిల్లలకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వలన షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అండ్ మనకి జావ కూడా చాలా థిక్గా వస్తుందండి. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపడాను. ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలండి. నెక్స్ట్ మనము ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని రాగి పిండి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఇక్కడ మనకి రవ్వ ఉడికిపోయింది కాబట్టి ఈ మిశ్రమాన్ని అందులో మనం యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే మనకి ఈజీగా అడుగంటిస్తుంది అనమాట జావా. ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి. నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. సో స్టవ్ అంతా కూడా మనకి సిమ్లోనే ఉండాలి. అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి. 8 to 10 మినిట్స్లో మనకి జావా అయితే రెడీ అయిపోతుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి రాగి జావా. సో ఇది మనకి మిడ్ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది, లేదంటే మిడ్ ఈవినింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.